వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కొద్దిసేపటి కిందటే రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల నుండి సేకరించినటువంటి కోటి సంతకాల వాహనాలు ప్రారంభించారు. ఇప్పటికే రాజ్భవన్కి బయలుదేరినటువంటి పరిస్థితి. భారతదేశ చరిత్రలో ఎక్కడో లేని విధంగా కోటి మంది ఒక ప్రజా ఉద్యమంలో భాగస్వాములైనటువంటి ఉద్యమం ఇది. ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడానికి వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సార్, ఇవాళ ఇంతమంది ప్రజలు ఎందుకు భాగస్వాములు అయ్యారు? మీరు కోటి మంది సంతకాలు చేశారు ప్రైవేటీకరణకు అని చెప్తున్నప్పటికీ కూడా చంద్రబాబు మాత్రం పీపీపీఏ అత్యుత్తమైంది, పీపీపీ వల్లే మెడికల్ కాలేజీలో మంచి సేవలు ఉంటాయని చెప్పేసి అంటున్నారు. ఆయనకి ఏం సమాధానం చెప్తారు? ప్రజలందరికీ అర్థమైంది ఏంటంటే పీపీపీ అని అంటున్నాడు ఆయన. లాస్ట్ టైం కూడా 18 ఏళ్ల అమ్మాయికి పీపీపీ అని పీపీపీ ద్వారా నేను 1500 రూపాయలు నెలకి ఇప్పిస్తానని చెప్పి 6 నెలలు అయింది, ఎవరికి పీపీ లేదు. అలాగే పీపీపీ అన్నది ఏదో మభ్యపెట్టి మసిపూసి మారేడిగా చేస్తానికి చూస్తున్నారని చెప్పి ఇవాళ ప్రజలందరూ కూడా ఆరోగ్యశ్రీ లేదు, ఏమీ లేదు, ఇలాంటి మెడికల్ కాలేజీలు ప్రభుత్వం తరఫున నడిపితేనే ప్రజలకు మేలు జరుగుతుంది. ఎంచేతంటే ఒక మెడికల్ కాలేజీ అంటే అందులో సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్లు వాళ్ళు ఉంటారు కాబట్టి అన్ని రకాల ఆపరేషన్స్ జరుగుతాయి. కాబట్టి ఇది జిల్లాలో ఒకటి వచ్చినప్పుడు ఇది మామూలు మాటలు కాదు, గతంలో ఇలా రాలేదు ఎప్పుడును. ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని తీసుకొచ్చారు. అవి వచ్చినప్పుడు ప్రతి వాళ్ళకి వైద్యం ఫ్రీగా అందుద్ది కాబట్టి ఇది గవర్నమెంటే నడపాలని అంటున్నారు. ఈయన పీపీపీని పక్కన పెట్టారు ప్రజలు. వాళ్ళ పార్టీకి సంబంధించిన జనసేన కానీ తెలుగుదేశం కానీ బీజేపీ కానీ మేము తెలుగుదేశం కార్యకర్తనే, ఇది నేను సపోర్ట్ చేస్తున్నాను అని సంతకం పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు, జనసేన బీజేపీ వాళ్ళు. ఈ చేత ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో మెడికల్ కాలేజీలు ఇతను ఏదో సంపద సృష్టిస్తానంటున్నాడు. ఈ సంపద ఈ మెడికల్ కాలేజీ ద్వారా ప్రభుత్వానికి కూడా సృష్టించవచ్చు, అది అర్థం కావట్లేదు ఆయనకి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కోటి సంతకాల పైబడే వచ్చినాయి. ఇవాళ అందరూ కూడా ఎగబడి సంతకాలు చేస్తున్నారు. ఇది అందరూ కూడా ప్రజలు కోరుకుంటున్నది ఇది. అంచేత ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం కాకుండా ప్రభుత్వమే నడపాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని అంగీకరించేది లేదని చెప్తున్నామని మనతో పాటు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఉన్నారు. సార్, ఇవాళ ఎందుకు ఇంతమంది ప్రజలు మీరు చేసినటువంటి ఉద్యమానికి మద్దతు తెలిపారంటారు? కోటి మంది సంతకాలు చేసి ప్రభుత్వానికి ఒక నిర్ణయాన్ని నిరసన తెలపడం అనేది ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఉందా? ఈ ఉద్యమాన్ని ఇదే విధంగా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతున్నారు? మీరు ఎంత చేసినా సరే చంద్రబాబు మాత్రం ఆయన పీపీపీ విషయంలో వెనక్కి వెళ్ళేది లేదంటున్నారు, ఇదే అత్యుత్తమైందని చెప్పేసి అంటున్నారు. సార్, ప్రజాస్వామ్య చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున ఉద్యమంలాగా సంతక సేకరణ చేసినటువంటి సందర్భం బహుశా రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలో కూడా ఎక్కడా ఉండదని నేను భావిస్తున్నా. కోటి సంతకాల సేకరణ చేయాలని నిర్ణయం చేసుకుంటే 1,04,00,000 సంతకాలను సేకరించడం జరిగింది. ప్రైవేటు రంగంలోకి మెడికల్ కళాశాలను తీసుకువెళ్ళడాన్ని వ్యతిరేకిస్తూ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనే డిమాండ్తో కోటి సంతకాల సేకరణ చేయడం జరిగింది. దీన్ని గవర్నర్ గారికి సమర్పించడం ద్వారా ప్రభుత్వం మీద ప్రజాభిప్రాయ ఒత్తిడిని తీసుకొస్తాం, ప్రజల్ని చైతన్యవంతం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా రియాక్ట్ అవుతున్నారు. ఏమంటున్నారంటే పీపీపీ విధానం చాలా మంచిదని చెప్తున్నారు. మంచిదని చెప్తూనే ఆయన ఒక ఉదాహరణ చెప్పాడు. రోడ్లు, విమానాశ్రమాలు ఇవన్నీ కూడా పీపీపీ విధానానికి ఇస్తామని. రోడ్లకి, విమానాశ్రమాలకి, వైద్యాలయాలకి సంబంధం ఏంటో నాకు అర్థం కాల. రోడ్లు అనేది టోల్ వసూలు చేసుకుని వెళ్తారు, ఇది ప్రైవేట్ పరమైంది, కార్లు ఉన్న వాటికి సంబంధించింది. విమానాలు అక్కడ కూడా ఛార్జీలు వసూలు చేస్తారు, అది బాగా ధనవంతులకు సంబంధించింది. వైద్యం ధనవంతులకు సంబంధించింది ఏంటి? అసలు పేదవాడికి ఉచితంగా వైద్యం అందించాలి అనుకోవాలి తప్ప అందువల్ల దాంతో పోల్చి ఆయనే ఒప్పుకుంటున్నాడు. ఈ విధంగా ఒక గారడీ చేస్తున్నాను, డబ్బుల కోసం అమ్ముకుంటున్నాను అనే విధానం మీద ఇవాళ కోటి సంతకాలు సేకరణ చేసి అన్ని జిల్లాల నుంచి సమీకరించి గవర్నర్ గారికి సమర్పించడం ద్వారా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. మేము ఒత్తిడిని కూడా తట్టుకుంటాము, మేము అయినా కూడా వెనక్కి వెళ్ళము అంటే న్యాయస్థానాలను ఆశ్రయిస్తాము. అప్పుడు కూడా కాకపోతే ప్రజాస్వామ్య దేశంలో ఏం జరిగిద్దో చంద్రబాబు నాయుడు గారికి జరిగిద్ది. 5 సంవత్సరాలు 3.5 సంవత్సరాల తర్వాత ప్రజా వ్యతిరేకతను గుర్తించుకోకుండా మొండెద్దు పోకడగా మాత్రం వెళితే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం దీనికి మూల్యం చెల్లించక తప్పదు. ఇది మహా అద్భుతమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మించి తీసుకువెళ్ళి అందరికి కూడా
చెప్పేటటువంటి కార్యక్రమం, ప్రజలను చైతన్యవంతం చేసే కార్యక్రమం, సమాజాన్ని చైతన్యవంతం చేసే కార్యక్రమంలో భాగము ఇదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇవాళ మీరు ముందు నుండి చాలాసార్లు గవర్నర్కి రిప్రజెంటేషన్ ఇచ్చారు, ప్రభుత్వానికి ఇచ్చారు, డీజీపీలకు కూడా లేఖలు రాశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ కోర్టు సంతకాలని అందించడం కోసం గవర్నర్ని అపాయింట్మెంట్ అయితే ఇవాళ విజయవాడ పోలీస్ కమిషనర్ ఒక ప్రకటన జారీ చేశారు. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి ర్యాలీలు కానీ ప్రదర్శనలు కానీ ఎవరైతే డెలిగేషన్ 40 మంది ఉన్నారో వాళ్ళకి మించి ఎవరు రావడానికి వీల్లేదని ఆంక్షలు ఇప్పటి నుండే అమలు చేస్తున్నారు. సెక్షన్ 30 కూడా అమలు చేస్తున్నారు. దాన్ని ఎలా ఎదుర్కొంటారు? నేను అనేది ఏంటంటే, మేము ర్యాలీలు చేసాం, నియోజకవర్గాల్లో ర్యాలీలు చేసాం, జిల్లాల్లో ర్యాలీలు చేసాం. జిల్లాలో ర్యాలీలు చేసినప్పుడు కూడా పర్మిషన్లు అడిగాం, మాకు ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు, అయినా ర్యాలీలను అడ్డుకోలేకపోయారు. నేను ఏదైనా ఒక ప్రజా ఉద్యమం వెల్లువలాగా వస్తున్నప్పుడు మీ యాక్ట్ 30, 144 ఇవన్నీ ఎందుకు పనికొస్తాయి? మేము ఒక జెన్యూన్ కాజ్ మీద ఫైట్ చేస్తూ రాష్ట్ర హెడ్ అయినటువంటి, ప్రభుత్వ హెడ్ అయినటువంటి గవర్నర్ను కలిసి మేము సేకరించిన పత్రాలను సమర్పిస్తున్నాం. సడన్గా తీసుకున్న నిర్ణయం కాదు కదా. మమ్మల్ని మీరు ఎలవ్ చేయటం ప్రజాస్వామ్యంలో ధర్మం. మేము ఎలవ్ చేయము, అడ్డుపడతామంటే దే ఆర్ క్రియేటింగ్ సంథింగ్ రాంగ్. దాన్ని మేము తప్పనిసరిగా ఎదుర్కొంటాం. మేము చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా ర్యాలీలు, ఊరేగింపులు, పెద్ద ఎత్తున జన సమీకరణలు చేయాలని కాదు. న్యాచురల్గా ఏం జరుగుతుందో జరుగుద్ది, అంతే తప్ప మేము పిలుపునిచ్చాం. జిల్లా హెడ్ క్వార్టర్స్లో పిలుపునిచ్చాం, నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో పిలుపునిచ్చాం, నియోజకవర్గ హెడ్ క్వార్టర్ నుంచి సేకరణ పత్రాలను జిల్లా స్థాయికి తీసుకెళ్లేటప్పుడు పిలుపునిచ్చాం. ఇక్కడ అలాంటి పిలుపేమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారు, 40 మంది డెలిగేట్స్ వెళ్తారు, దాంతోపాటు వచ్చేవాళ్ళు వస్తారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అడుగు పెడితేనే జనం వచ్చేస్తున్నారు, మేమేం చేయం దానికి. అది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఒక ప్రజాదరణ. దాన్ని అణచాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకుముందు కూడా చేశారు, చేసి ఏమి సాధించారంటున్నా? ఏమీ సాధించలే. ఎక్కడికైనా వెళితే జగన్మోహన్ రెడ్డి గారు మార్కెట్ యార్డులకు వెళ్తే జనం రావడానికి వీల్లేదని అరెస్టులు చేశారు, రోడ్లకి అడ్డంగా గుంటలు తవ్వారు, అయినా ప్రజా ప్రభంజనం ఆగలేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమాభిమానాలు పెరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనకి ఈ పరిపాలనకి పోల్చినప్పుడే 18 మాసాల్లోనే ఈ ప్రభుత్వం యొక్క దివాళా కొరతను అర్థమైపోయిందని నిన్న చంద్రబాబు ఒప్పుకున్నాడు. ప్రజలు మెచ్చుకోవట్లేదు మనని. ఐఏఎస్ ఆఫీసర్ల మీద నేను బాగా పనిచేస్తున్నాను, నువ్వు బాగా పనిచేస్తున్నావు అని మనం అనుకోవడం తప్ప జనం అనుకోవట్లేదు అన్నాడు. ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి? సో అర్థమవుతుంది ఏంటంటే, చంద్రబాబుకు కూడా సర్వేలు చేసుకుని ప్రభుత్వం సరిగా పనిచేయట్లేదని అర్థమయ్యి కంగారు పడుతున్నటువంటి పని మనం చూస్తున్నాం. పోలీసులతో మమ్మల్ని అణచలేరు, అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఏ విధంగా ఆపలేరో పోలీసులను అడ్డం పెట్టి జగన్ ప్రభంజనాన్ని ఆపలేరు. మెడికల్ కళాశాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాన్ని ఆపలేరు. మెడికల్ కళాశాలల మీద జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని ఆపగలగాలంటే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం తప్ప మార్గం లేదు. ఖచ్చితంగా నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు పోరాటం కొనసాగుతుందని చెప్తా ఉన్నారు. మనతో పాటు ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ ఉన్నారు. ఇవాళ మీరు కోటి సంతకాలు సేకరణ చేసి ఉద్యమాలు ఎన్ని చేసినప్పటికీ కూడా మేము వెనక్కి తగ్గేది లేదని చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు. పీపీపీ విధానంలోనే కొనసాగిస్తామని చెప్తా ఉన్నారు. గతంలో మెడికల్ కాలేజీల పేరుతో కట్టడం చేతకాని వాళ్ళంతా ఇప్పుడు రాజకీయం చేస్తారంటే తిరిగి మీ పైన విమర్శలు చేస్తున్న వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? దేశ చరిత్రలో ఒక ఉద్యమం ఉవ్వెత్తున లెగిసి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి మందికి పిలిపిస్తే ఈవేళ 1 కోటి మంది పైన సంతకాలు పెట్టి అన్ని పార్టీలలో కూడా సంతకాలు పెట్టి ఈ యొక్క ఉద్యమానికి మద్దతు తెలిసారు. చంద్రబాబు నాయుడు గారు కనుక మేము పీపీపీ విధానాన్ని వెనక్కి తీసుకోము, అదే కొనసాగిస్తామని చెప్తే ఇప్పటికే ప్రజల దగ్గర నుంచి వాళ్ళకి మద్దతు కోల్పోయింది. ఈ 18 నెలల కాలంలో ప్రజల నుంచి విపరీతమైన తిరుగుబాటు వస్తుంది. ఉద్యోగస్తుల్లో కానీ, రైతుల్లో కానీ, అదేవిధంగా మహిళల్లో కానీ, వారెట్టినటువంటి ఉచిత బస్సులో ఎక్కలేక విద్యార్థులు పడుతున్న బాధల్లో కానీ అందరి దగ్గర నుంచి కూడా విపరీతమైనటువంటి నిరసన వస్తుంది, తిరుగుబాటు వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఈ 1 కోటి మంది పైనటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1 కోటి మందికి పైగా తెలిపినటువంటి నిరసనని తను తీసుకోకపోతే గనుక ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్తారు. స్థానిక సంస్థల్లోనే బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రభుత్వమే నిర్వహించాలి, ప్రభుత్వమే నిర్మాణం చెయ్యాలి. నిర్మాణం చెయ్యకపోతే కనుక ఈ ఉద్యమం అంచెలంచెలు ఇంకా పెద్దదవుతుంది. ఈ రాష్ట్రంలో ఉవ్వెత్తున మొత్తం ప్రతి సామాన్యుడికి కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అంటే ఏంటి, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అంటే ఇప్పటికే అర్థమైంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది,
ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు వెళ్తే ఎంత ఖర్చు అవుతుందనే విధానం ఇప్పటికే సామాన్యుడు కూడా అర్థమైంది. అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఖ్యాతి, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దిశానిర్దేశం. ఆ దిశానిర్దేశాన్ని ఈ చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకుని, ప్రజల యొక్క కోరికను అర్థం చేసుకుని, ఆ కోరిక ప్రకారం ఇది ప్రభుత్వమే నిర్వహించాలి. నిర్వహించకపోతే చరిత్రలో హీనుడిగా మిగిలిపోతాడు. ఖచ్చితంగా ప్రభుత్వం నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో అన్న, ఇప్పుడు ఇవాళ మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రభుత్వ ఆలోచన ఎలా చూస్తూ ఉన్నారు? ఒకవైపు మీరు ప్రైవేటీకరణ చేయడానికి వీలేదంటే, ఇంకొక వైపు మరిన్ని ఎక్కువ సపోర్ట్ చేస్తూ జీవోలు ఇస్తుంది. 2 సంవత్సరాల జీతాలు కూడా వీళ్ళే, ప్రైవేట్ వాళ్ళకి వెళ్ళినా సరే వీళ్ళే కడతామని చెప్తా ఉన్నారు. ఒక బోర్డు మీద పేరు మాత్రమే మారుతుంది తప్ప మొత్తం అంతా గవర్నమెంట్ పరిధిలో ఉంటుందని రకరకాల స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఎందుకంటారు? చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఒక గొప్ప నిర్ణయాన్ని వ్యతిరేకించాలనేటువంటి దురుద్దేశంతోనే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. 100 సంవత్సరాల చరిత్రలో ఏ ముఖ్యమంత్రి తీసుకురానటువంటి మెడికల్ కాలేజీలు 17కి అనుమతి తీసుకొచ్చి 7కి నిర్మాణాలు పూర్తి చేసి మరొక 10 మెడికల్ కాలేజీలకి స్థలాలు కేటాయించి అనుమతులు తీసుకొచ్చి నిర్మాణాలు చేసి మరి 5 కోట్ల మంది ప్రజలకి కూడా నాణ్యమైనటువంటి వైద్యాన్ని మరి పైసా ఖర్చులు వేయకుండా అందించేటువంటి గొప్ప విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే ప్రజల్ని కాదని పెట్టుబడిదారులకి, కార్పొరేట్ కంపెనీలకి మేలు చేసే విధంగా మరి ప్రభుత్వ ఆసుపత్రుల్ని ప్రైవేటు పరం చేయడానికి పీపీపీ విధానాన్ని తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు, మీరు కేవలం 100 రూపాయలకి ఎకరం భూమిని కేటాయించడం దుర్మార్గమని రాష్ట్రంలో కోట్లాది మంది ప్రజలు మాట్లాడుతూ ఉంటే, మరొక పక్క నుంచి అప్పచెప్పిన తర్వాత కూడా 2 సంవత్సరాల వరకు డాక్టర్లకు కానీ అదేవిధంగా సిబ్బందికి కానీ మొత్తానికి కూడా 100 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానా నుంచే వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉన్నారంటే ఇది ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడద్దో చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. మరొక పక్కన చూస్తూ ఉంటే ఇప్పటికే మీరు చూస్తే వీటితో పాటు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు కూడా 3,000 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించకుండా పేద సామాన్య వర్గాలకి వైద్యం అందకుండా చాలామంది మంచాల బారిన పడి అదేవిధంగా ప్రాణాలు కోల్పోతున్న చంద్రబాబు నాయుడు గారు తన విధానాన్ని ఎందుకు మార్చుకోవట్లేదో రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి. మీకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమైనా ద్వేషం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కొన్ని విధానపరమైనటువంటి నిర్ణయాల్లో మరి వారు చేసినటువంటి పాలనలో ఏదైనా పొరపాటు నుండి ఎత్తి చూపించాలి. కానీ 5 కోట్ల మంది ప్రజలకు ఉపయోగపడేటువంటి మెడికల్ కాలేజీలని ఎత్తివేస్తే ఊరుకోరని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా. చంద్రబాబు నాయుడు గారు నిన్న నాకు పాలన చేయడం చేత కావట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారి లాగా నేను ప్రజలందరినీ కూడా సంతృప్తి పరచలేకపోతా ఉన్నానని చంద్రబాబు నాయుడు గారు నేను చేతులు ఎత్తేసినటువంటి విధానాన్ని కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. మీరు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనతో పోటీ పడాలంటే ఆయన కన్నా మిన్నగా మీరు పాలన చేయాలి. మరిన్ని మెడికల్ కాలేజీలు తీసుకోవాలి, ఆరోగ్యశ్రీ పెంచాలి, నిరుద్యోగాన్ని శాతాన్ని తగ్గించేలాగా మీరు గొప్పగా ఉద్యోగాల కల్పన చేయాలి, గ్రామ సచివాలయాలు తీసుకోవాలి, లేకపోతే మీరు పోర్టుల నిర్మాణం చేయాలి, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయాలి. కానీ ప్రజలకి ఉపయోగపడకుండా పెట్టుబడిదారులకు ఉపయోగపడేటువంటి నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు మిమ్మల్ని ఊరుకోరు. శ్రీలంకలో ప్రెసిడెంట్లు వాళ్ళందరినీ ఎలాగా తరిమి కొట్టారు, మిమ్మల్ని కూడా అట్లా తరిమి కొడతారని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. సరే, ఇవాళ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ మీరు తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే ప్రభుత్వ వైఖరి మాత్రం మారడం లేదు. ప్రభుత్వం పీపీపీలోనే ది బెస్ట్ అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు నా అనుభవంతో నేను చెప్తా ఉన్నాడు పీపీపీ బెస్ట్ అని చెప్పేసి అంటారు. ఎవరి అనుభవాలు ఎలా ఉన్నప్పటికీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలంటే వాటి వెనుక 17 జనరల్ ఆసుపత్రులు ఉన్నాయి. అంటే 17 మెడికల్ కాలేజీలకి అనుసంధానంగా 17 జనరల్ ఆసుపత్రులు ఉన్నాయి. అంటే జనరల్ ఆసుపత్రి అంటే సామాన్యుడి పరిభాషలో ధర్మాసుపత్రి. అంటే గుంటూరులో ఉన్నటువంటి ధర్మాసుపత్రి అనాదిగా చూస్తే కొన్ని శతాబ్దాల నుంచి కూడా దశాబ్దాల నుంచి కూడా ఆ మెడికల్ జనరల్ ఆసుపత్రి 5-6 జిల్లాలకు ఎమర్జెన్సీ కేసులు, అతి క్లిష్టమైన కేసులు వాటిని పరిష్కరిస్తూ ఉంది. అలాంటి మెడికల్ కాలేజీలు, అలాంటి ధర్మాసుపత్రులు 17 ప్రారంభించాలని సంక్షేమ సారథైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు క్రితం ప్రభుత్వంలో వాటి నిర్మాణం చేపట్టడం, 7 పూర్తి చేయడం, 10 వివిధ దశల్లో ఉన్న క్రమంలో చంద్రబాబు నాయుడు గారు వీటి ప్రైవేటీకరణ చేయాలన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇది సంతకాల సేకరణ కాదు, ఇది నిరసన ఉద్యమంలాగా రూపాంతరం చెంది నేడు 1,04,00,000 సంతకాలు సేకరించి
గవర్నర్ గారికి ఇవ్వడానికి నిరసన గళాన్ని గవర్నర్ గారికి వినిపించడానికి వారు ఈరోజు ఈవినింగ్ వెళుతున్నారని తెలిసి తండోపతండాలుగా ప్రజానికం ఇటు గుంటూరు కృష్ణా జిల్లా నుంచి వచ్చినట్టు వైనం మనం చూసాం. ఇప్పుడు 26 శకటాలు గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. సాయంత్రం 3 గంటలకు గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి పేదవాని మనోభావాలు అంటే ధర్మాసుపత్రులను పేదలకు దూరం చేస్తున్నారన్నటువంటి ప్రజల యొక్క ఘోషను గవర్నర్ గారికి వినిపించడం, ఆ తర్వాత అవసరమైతే కోర్టుల ద్వారా దీన్ని సాధించాలని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించడం, పేదవాడి మనసెరిగి ప్రవర్తించడం తప్ప మరొకటి రాజకీయ దురుద్దేశం లేదు. అంతేకాకుండా మేము సేకరణ కోసం, సంతకాల సేకరణ కోసం గ్రామాలకు వెళ్ళినప్పుడు ఒక్క మెడికల్ కాలేజీల విషయమే కాదు, ప్రభుత్వం మీద వివిధ కోణాల్లో ప్రభుత్వం విఫలమైనటువంటి యాంటీ ఇన్కంబెన్సీ ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా ప్రజల్లో కనిపించిందని పొన్నూరు నియోజకవర్గం నుంచి నేను చెప్పడానికి ఏమాత్రం సందేహపడడం లేదు. అంతేకాకుండా ఈ 17 ధర్మాసుపత్రులకి ముందుగానే సంగం డైరీ సంఘం సంబంధించినటువంటి ట్రస్ట్ ద్వారా డీవీసీ హాస్పిటల్ స్థానిక శాసనసభ్యుడు దూరిపాళ నరేంద్ర ఇప్పటికే ప్రైవేటు పరం చేసి పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రుల ద్వారా కోట్ల రూపాయలు, లక్షల రూపాయల బిల్లు వసూలు చేస్తున్నటువంటి వైనాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వివరంగా చెప్పడం జరిగింది. రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మీరు వినిపించుకుంటే 17 ధర్మాసుపత్రులతో సహా డీవీసీ హాస్పిటల్ కూడా ప్రభుత్వ పరం చేయాలని వారిని కోరాము. వారు దీన్ని గుర్తించారని మేము తెలియజేస్తూ ఈ విషయాన్ని ఇంత సక్సెస్ చేసినందుకు పొన్నూరు ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా భాగస్వాములై చేసినటువంటి ఉద్యమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ విషయంలో ప్రభుత్వ నిర్ణయం మారేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని చెప్తున్నారు.